ఆచి చికెన్ మసాలా. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం కోల్కతాలో తీవ్రమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాని తీవ్రత కారణంగా కోల్కతా పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయన్నారు. దీంతో కార్యాలయాలు, భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం కోల్కతాలో కొన్ని సెకండ్ల పాటు భారీ ప్రకంపనలొచ్చాయి. ఇలా ఉండగా భూకంప కేంద్రం బంగ్లాదేశ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. আজকে তিনজনই বুঝতে পেরেছি। हम लोग सोफा में बैठे थे, उसके बाद सडनली अर्थक्वेक हुआ। उसके बाद हम लोग सब नीचे आ गए थे और बहुत सोफा बहुत जोर से हिला था। उसके बाद फैन भी हिल रहे थे और टेबल में बॉटल भी रखा था, वो भी गिर गया था। तो उसी की वजह से हम लोग नीचे भी आ गए और डर के मारे सब लोग इधर ही है। तो बहुत ही भयानक हुआ था। 4.9 था। तो अभी देखते क्या होता है। पाँच तीव्रता 5। ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం కోల్కతాలో తీవ్రమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్పై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాని తీవ్రత కారణంగా కోల్కతా పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయన్నారు. దీంతో కార్యాలయాలు, భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం కోల్కతాలో కొన్ని సెకండ్ల పాటు భారీ ప్రకంపనలొచ్చాయి. ఇలా ఉండగా భూకంప కేంద్రం బంగ్లాదేశ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. हम लोग सोफा में बैठे थे, उसके बाद सडनली अर्थक्वेक हुआ। उसके बाद हम लोग सब नीचे आ गए थे और बहुत सोफा बहुत जोर से हिला था। उसके बाद फैन भी हिल रहे थे और टेबल में बॉटल भी रखा था, वो भी गिर गया था। तो उसी की वजह से हम लोग नीचे भी आ गए और डर के मारे सब लोग इधर ही है। तो बहुत ही भयानक हुआ था। 4.9 था। तो अभी देखते क्या होता है। हम लोग सोफा में बैठे थे, उसके बाद सडनली अर्थक्वेक हुआ। उसके बाद हम लोग सब नीचे आ गए थे और बहुत सोफा बहुत जोर से हिला था। उसके बाद फैन भी हिल रहे थे और टेबल में बॉटल भी रखा था, वो भी गिर गया था। तो उसी की वजह से हम लोग नीचे भी आ गए और डर के मारे सब लोग इधर ही है। तो बहुत ही भयानक हुआ था। 4.9 था। तो अभी देखते क्या होता है। ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ రెహనా. కోల్కతా రాజధాని బెంగాల్ నగరంలో కోల్కతా రాష్ట్రంలో బెంగాల్లో భూకంపం సంభవించింది. దీంతో రిక్టర్ స్కేల్ మీద దాదాపు 5.5 భూకంపం వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. దీని తీవ్రతతోటి పెద్ద ఎత్తున కూడా అంటే ప్రాణ నష్టం జరుగుతున్నప్పటికీ కూడా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తా ఉంది. కోల్కతా దాని పరిసర జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం భూకంప రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రత నమోదైనట్లు చెప్తున్నారు. ఇది 10 కిలోమీటర్ల లోతులో కూడా ఈ భూకంపం సంభవించినటువంటి నేపథ్యంలో నైరుతి బంగ్లాదేశ్ లో కూడా బంగ్లాదేశ్ కేంద్రంగా కూడా ఈ భూకంపం వచ్చినట్టు తెలుస్తా ఉంది. బంగ్లాదేశ్ లో కూడా తీవ్ర భూకంపం సంభవించినటువంటి క్రమంలో దీని ప్రభావం 5.4 కూడా
రిక్టర్ స్కేల్ గా అధికారులు గుర్తించారు. దీనికి 35 కిలోమీటర్ల మైళ్ళ అంటే భూమి లోపల నుంచి 35 కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రభావం ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. కోల్కతా నగరం పరిసర జిల్లాల్లో కొన్ని సెకండ్ల పాటు కూడా భూ ప్రకంపనలు కొనసాగాయి. ఎత్తైన నివాస సముదాయాలు, రద్దీగా ఉండే మార్కెట్లలో భూమి కనిపించడంతో స్థానికులు అంతా కూడా ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోయినప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుందో అని ఒక్కసారిగా భూమి కుదించినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భూకంపం వచ్చినటువంటి సమయంలో ఫ్యాన్లు ఊగడం, ఫర్నిచర్ కదలడం, కిటికీలు కొట్టుకోవడం లాంటివి సంభవించాయని స్థానికులు చెబుతున్నారు. బహుళ అంతస్తులు లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. పెద్ద పెద్ద భవనాలు ఉన్నటువంటి నేపథ్యంలో 30-40 అంతస్తుల్లో కూడా ఒక్కసారిగా భూమి కంపించినటువంటి నేపథ్యంలో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ఈ విధంగా ఉన్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వారిలో కనిపించిందని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే అంతా కూడా ఆహాకారాలు చేసుకుంటూ భయాందోళనతోటి ఇళ్లను వదిలి బయటకు వచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఇప్పటికే అక్కడ సంభవించినటువంటి భూకంప విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో అనేక వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అటు కోల్కతాలో పలు జిల్లాలతో పాటు అది బెంగాల్లో కూడా, పశ్చిమ బెంగాల్లో కూడా పూర్తిగా ఈ భూకంప తీవ్రత భారీగా ఉందని చెప్పుకోవచ్చు. మరొకసారి కూడా భూమి కంపిస్తుందా అని కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇంట్లోకి వెళ్లాలంటేనే కొంత భయపడిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో, మరొకసారి భూకంపం వస్తుందా అని కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కోల్కతాలో కనిపిస్తా ఉంది. మొత్తానికి భూమి కంపించినటువంటి నేపథ్యంలో ఇంకా రాత్రి సమయం పడుకునే సమయంలో భూకంపం వస్తే తమ పరిస్థితి ఏంటనేది కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు భయాందోళన చెందుతున్నారు. ఆఫీసులకు సంబంధించి కూడా మధ్యాహ్నం సమయంలో ఆఫీస్ పనులు చేసుకుంటున్నటువంటి సమయంలో కూడా భూమి కంపించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అందరు షాక్ కు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈ బంగ్లాదేశ్ పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో కూడా ఈ ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో పక్కనే కోల్కతా రాష్ట్రం ఇతర జిల్లాల్లో కూడా ఈ ప్రభావం అయితే పెద్దగా కనిపించింది. గతంలో కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాము. భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించినటువంటి క్రమంలో ప్రజలంతా కూడా భయానికి గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే లోపు ఇది భూకంపం అనే తర్వాతకి అధికారులు చెప్పినటువంటి క్రమంలో ప్రజలంతా కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా కోల్కతాలో సేమ్ అదే సిచ్యుయేషన్ కనిపించింది. భూకంపాలు ప్రధానంగా రావడానికి అనేక పెద్ద పెద్ద గుట్టలను కరిగించి భవనాలుగా మార్చడం, రియల్ ఎస్టేట్ ఫ్లాట్లుగా మార్చడం, భూమి లోతుల్లోకి కూడా భూగర్భ జలాలని ఎక్కువగా వినియోగించడం వల్ల ఈ భూమి అనేది అప్పుడప్పుడు కంపిస్తుంది. దీంతో కొన్ని చోట్ల అయితే ఇతర దేశాల్లో అయితే అసలు ప్రాణ నష్టాలు కూడా భారీగా కూడా సంభవించినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ప్రస్తుతం భారతదేశంలో అక్కడక్కడ భూమిలు కంపిస్తున్నప్పటికీ కూడా పెద్దగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగట్లేదు. కొంత ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి అవసరంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి అటు కోల్కతాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా ప్రస్తుతం ఇంకా భయాందోళనలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రెహనా. ఓకే ఆకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.